1,5 కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తాను, 5,000 కోట్లు పెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేస్తాను అంటున్నాడు. గాంధీ గారి యొక్క ప్రాజెక్టును దాన్ని బలోపేతం చేయడం, గొప్పగా సుందరీకరణ చేయడం అంటే ఉన్న ఇళ్లను కూలగొట్టడం కాదు. గాంధీ గారు అది కోరుకోలే అని చెప్పి తుషార్ గాంధీ గారే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ గాంధీ గారి కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న గాంధీ గారి కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నట్టున్నది మూటలు మోయడానికి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు చట్టాలు ఏమి లేవా? వాళ్ళకు న్యాయం దొరికే అవకాశం లేదా? వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు నుంచి వాళ్ళకి మినాయింపు దొరికే అవకాశం ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజలే సరైనటువంటి వాడు. దేశం అంటే ప్రజలు, మట్టి కాదు. మట్టి కోసం కుస్తీ చేసి మట్టి మీద బతకాలని చూసేవాడు రేవంత్ రెడ్డి గారు. మట్టిని నమ్ముకునే వాళ్ళు ప్రజలు. ఖమ్మంలో 1000 మంది బలహీనులను, గుడిసెలను జేసీబీలు పెట్టి తొలగించారు. 3 మంత్రులు ఉన్నారు. ఆయన బిడ్డ పెళ్లి చేస్తే 200 కోట్ల సెట్టింగ్ పెట్టడానికి ప్రజల గురించి ఏం తెలుస్తుంది? పేద ప్రజల మీద అవగాహన వాడు, చదువుకున్నాడు, కాలిపోయాడు. బట్టన గురించి అని కూడా బట్టన మౌనం అయిపోయాడు. పొన్న ప్రభాకర్ ఉద్యమాల నుంచి వచ్చిన మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. ప్రభాకర్ అని ఒకనాడు ఒక మాట మాట్లాడు. లక్షన్నర కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తాను, 5,000 కోట్లు పెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేస్తాను అంటున్నాడు. ఇంకా ఊరూర కార్యాలయాలు కడతానంటున్నాడు. ఇవాళ దాని మీదనే మా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు బాపు గారి దగ్గర వారికి నివాళులు అర్పించి వాళ్ళ మేమన్నీ తిరిగిన గాంధీ గారికా రేవంత్ రెడ్డి తుషార్ గాంధీ గారు వారి మనవడు ఏమన్నాడంటే గాంధీ గారి యొక్క ప్రాజెక్టును దాన్ని బలోపేతం చేయడం, గొప్పగా సుందరీకరణ చేయడం అంటే ఉన్న ఇళ్లను కూలగొట్టడం కాదు. గాంధీ గారు అది కోరుకోలే అని చెప్పి తుషార్ గాంధీ గారే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ గాంధీ గారి కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న గాంధీ గారి కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నట్టున్నది మూటలు మోయడానికి ఇవ్వలేక ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మూటలు మోసి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మీకు ఎవడండి మూసి ప్రక్షాళన చేయాలంటే ఏం చేస్తావు? ఉన్న ఇళ్లను కూడా కొడతావా? ఇవాళ అక్కడ మేము ఆ కాలనీకి అంతా వెళ్ళొచ్చాం. బాబుగాడు సమీపంలో ఉన్నటువంటి కాలనీకి రామచంద్రరావు గారు మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి కాలనీ వాసులతో మాట్లాడారు. ఇప్పుడు మనమే పర్మిషన్ ఇచ్చినవా? లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా? వాళ్ళకి కరెంటు కడుతున్నారు, 20 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. అకారణంగా నువ్వు మూసి ప్రక్షాళన అని చెప్పి అది కూలగొడితే వాడు ఏం కావాలి? ఎక్కడికి పోవాలి? జీవితం అంతా కష్టపడి ఏదో ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కొని బతుకుతుంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, లీగల్ గా ఉన్నటువంటి వారిని కూడా అభివృద్ధి పేరుట రోడ్డు మీదకి తీసుకొచ్చే అధికారం ఈ రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చిన? అంటే ఈయన మాకు కనబడుతున్నది ఏంటంటే ప్రజాస్వామ్యవాది కాదు. తనకు డబ్బుల కోసం, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఎంత చిన్న పిల్లలైనా చంపుతాడు, ఎంతమంది బలహీన వర్గాలైనా చంపుతాడు, ఎంత పౌరులైనా రోడ్డు మీద తీసుకొస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి రాజ్యాంగ సంక్షోభం లాంటి పరిపాలన కొనసాగుతున్నది. ఇక్కడ అవసరం వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి అగత్యం కూడా ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇదేంటి, ఏం జరుగుతున్నది ఇవాళ? మీరు బాపు గారి పరిస్థితుల్లో గాంధీ గారి పేరిట నువ్వు చేసే కార్యక్రమం ఏందండి? అహింసను కోరుకున్నటువంటి వాడు, పేద వర్గాల పక్షాన ఉన్నటువంటి వాడు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక మహనీయుడు పేరు మీద అభివృద్ధి చేసే కార్యక్రమంతో ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన ఎవడెడుతున్నాడు? నీ 1,00,000 కోట్లు ఎవరికి కావాలి? నీ కమిషన్ల కోసం, నీ కకృతి కోసం ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు? దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. నగరంలో చాలా కాలంగా నిలబడుతూ బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసినటువంటి ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నా. నీ అప్రజాస్వామ్య పోకడలను మానుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చు కాదు. హైడ్రాల పేరిట చిన్న చిన్న వట్టి వట్టలను కూలగొట్టు నువ్వే పర్మిషన్ ఇచ్చినావు కదా. దాని పక్కకు పర్మిషన్ ఇచ్చినాడు ఎవడండి? అది నాలానో అది మన్నో ఏదో కావచ్చు. దాని పక్కకు పర్మిషన్ ఇచ్చిండేవాడు. టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దానికి వాడు కావాల్సినటువంటి అన్ని కడుతున్నాడు. అన్ని చేసినాక ఇవాళ అది అక్రమ కట్టడం అని కూలగొట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు? అంటే నీ ఇష్టం వచ్చిన చట్టాలు పెట్టుకుంటావా? ఎవడైతే వాని ఇష్టం వచ్చిన చట్టాలు పెట్టుకొని ప్రజలను నిర్వీర్యం చేసి ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చి గందరగోళ వాతావరణం చేయడానికా? ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి. వాస్తవానికి ఈరోజు మేము ఒక పోల్ సర్వే పెట్టాం. బీజేపీ ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడా, రేవంత్ రెడ్డికి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అనే, అదేవిధంగా ఈయన మీద ఏంది ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయా, నిజంగానే కాంగ్రెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడా అని అంటే 60% బీజేపీ కనుసన్నల్లో ఈయన పనిచేస్తున్నాడు అన్నాడు. రేవంత్ రెడ్డి బీజేపీని ప్లీజ్ చేసి, మోడీని ప్లీజ్ చేసి ఈడ అరాచకం కొనసాగిస్తున్నాడు. చివరికి ఆయన అరాచకం రాహుల్ గాంధీ కూడా నచ్చట్లేదు, మోడీకి నచ్చుతున్నది అన్న పద్ధతిలో ఈ అరాచకం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితిలో ఇక్కడ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుందా? రేవంత్ రెడ్డిని వాళ్ళు పావులెక్క వాడుకుంటారు అన్న ఒక చర్చ నడుస్తున్నది. అవునండి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ విధమైన పరిస్థితి ఇక్కడ ఉన్నదా? ప్రజారంజక పాలన కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది, క్రైమ్ తగ్గిపోయింది. మధ్యప్రదేశ్ లో ఏ విధంగా పరిస్థితి ఉండేది, రాజస్థాన్ లో ఏ విధంగా ఉండేది, మీరు ఏ రాష్ట్రమైనా చూసుకోండి. మీరు ప్రజారంజకమైన పాలన బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నది. ఇది చాలా సుస్పష్టం. ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వంగా, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిగా
4 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రపంచ చేత ప్రశంసలు అందుకున్నటువంటి విశ్వ గురువుగా విశ్వ నాయకుడిగా మోడీ గారు ఉన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలే. ఇక్కడ కూడా మోడీ గారి మీద గౌరవంతో మోడీ గారు ప్రధానమంత్రి కావాలని 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి రాష్ట్రం ఇది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు ఎన్నికల్లో అంజిరెడ్డి గారు కొమరయ్య గారు ఇద్దరిని గెలిపించినటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి ప్రజా రంజకమైనటువంటి ఆలోచన చేసేవాడు, ప్రజలను అభిమానించేవాడు, ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని కోరుకునేవాడు, వికసిత భారత్ 2047 కోరుకునేటటువంటి ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణలో ఈ దుస్థితి ఒకటే సార్. నేను ఒకటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కానీ దేశంలో ఆయన ఉండవచ్చు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఏ చర్యలైనా జరుగుతాయి. సమయం ఉంటది, చట్టం ఉంటది, ధర్మం ఉంటది, దానికి కలిసినటువంటి కార్యాచరణ ఉంటది, దానికి సంబంధించిన రిపోర్ట్స్ అని కూడా ఎప్పుడు వెళ్తా ఉంటాయి. ఇవాళ నేను పౌరుడిగా నేను కోరుతున్నా, బీజేపీ నాయకుడు కోరడం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినవి, ఈ రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు రక్షణ లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం రేవంత్ రెడ్డి గారికి లేదు. కాబట్టి ఇవాళ కుమ్మరి సంఘటనతో ఒక పాపను అమానుషంగా తొక్కి చంపితే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి ఈయనకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఒక పౌరుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పే ఉన్నది? నాకున్నటువంటి అనాలిసిస్ తో నేను చెప్తా ఉన్నా. ఏం చేయమంటారు? పిల్లలకు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ లేదు. మీరు సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పటికి 100 మందికి పైగా చచ్చిపోయారు. దాని గురించి స్పందన లేదు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదు, వాళ్ళకి ధైర్యం చెప్పేది లేదు. రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలు రావడానికి పెట్టింది. అనేక 30-40 ఏళ్ళు ఉద్యమాలు చేసి సంక్షేమ హాస్టల్ నిర్వీర్యం అయిపోయినాయి. నాణ్యమైన విద్య రావాలని చెప్పి అనేక ఉద్యమకారుల యొక్క ఉద్యమ ఫలితంగా ఆశ్రమ పాఠశాలలు వచ్చాయి. వస్తే పిల్లలు చచ్చిపోతున్నారు, ప్రభుత్వం నుండి రెస్పాన్స్ లేదు. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎట్లుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఒక పౌరుడిగా అడుగుతున్నా. వారి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు గాంధీ సరోవర్ ప్రాజెక్టులో 24,000 ఎకరాలు 1,50,000 మంది డిస్ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఈయన పెట్టిన 1 ఏకర్ బఫర్ ఏరియా కనుక పెడితే, అలాంటి పరిస్థితుల్లో అందులో మొత్తం ఆ మూసి సరోవర్ ప్రాజెక్టులో మూసి ఆ మురికి చోట ఉండేది ఎవరు? SC, ST, BCలే ఉంటారు కదా. మరి వీళ్ళకు ఒక ప్రభుత్వము అనుమతినిచ్చి ఇంకో ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కూల్చేస్తాము అంటే ఈ SC, ST, BCలకు చట్టాలు ఏమి లేవా? వాళ్ళకు న్యాయం దొరికే అవకాశం లేదా? వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు నుంచి వాళ్ళకి మినాయింపు దొరికే అవకాశం ఏమైనా ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే న్యాయస్థానాల మీద మనకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అనేక సందర్భాల్లో హైకోర్టులో న్యాయం జరిగినప్పుడు సుప్రీంకోర్టులో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే సరైనటువంటి వాళ్ళు. దేశం అంటే ప్రజలు, మట్టి కాదు. మట్టి కోసం కుస్తీ చేసి మట్టి మీద బతకాలని చూసేవాడు రేవంత్ రెడ్డి గారు. మట్టిని నమ్ముకునే వాళ్ళు ప్రజలు. కాబట్టి వాళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నాను, న్యాయం ప్రజల పక్షాన ఉంటే న్యాయస్థానాలు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ న్యాయం ప్రజల పక్షాన ఉన్నది. నేను ఇంతమంది కూడా మీకు చాలా వివరంగా చెప్పాను. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు చేసుకోలే, వాళ్ళు అనుమతులు తీసుకున్నారు. నువ్వే నీళ్ళు ఇస్తున్నావు, నువ్వే కరెంట్ ఇస్తున్నావు, పర్మిషన్ కూడా నువ్వే ఇచ్చావు, అన్ని చేస్తున్నావు, అన్ని పర్మిషన్ నువ్వే ఇచ్చినావు. కాబట్టి కూలగొట్టే అధికారం నీకు లేదు. అంతకన్నా ఇంకేముంటది? గతంలో ఇక్కడ హైకోర్టులో కూడా చాలా సందర్భాల్లో దాన్ని ఆపండి అని చెప్పారు. ఆదివారం ఎందుకు కూలగొడుతున్నావా అని చెప్పి వాళ్ళు ఆగట్లేదు కదా. హైడ్రా ఇప్పటికీ 100 సార్లు హైడ్రా ఆగట్లేదు. మరి అట్లాంటప్పుడు ఏంది పరిస్థితి? అవుతుందండి. న్యాయస్థానాలు తప్పనిసరిగా రక్షిస్తాయి. హైకోర్టు రక్షిస్తుంది, సుప్రీంకోర్టు రక్షిస్తుంది. మన రాజ్యాంగం అంత గొప్పది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ స్ఫూర్తితో ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి రంగరించి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలని దాని నిండా వందలాది ఆర్టికల్స్ తయారు చేసి పెట్టిండు. రాజ్యాంగం ఈ ప్రజలను రక్షిస్తుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ప్రజలను భక్షించాలని చూస్తే రాజ్యాంగం వాళ్ళని భక్షిస్తుంది అని చెప్పి మర్చిపోవద్దు. రాజ్యాంగం, భారత రాజ్యాంగం చాలా పటిష్టమైనటువంటిది. న్యాయస్థానాలు చాలా పటిష్టమైనటువంటివి. ఎంతటి జడ్జిమెంట్ నైనా ఇవ్వగలిగేటటువంటి శక్తి మన న్యాయస్థానాలకు ఉన్నది. కాబట్టి ఇవాళ మేము అధికారం ఉన్నది, మేమేమో చేస్తామంటే ఇంకా 2 సంవత్సరాల పోతే రోడ్ల మీదనే తిరగాలి. దేనికి పనికి రాకుండా అయిపోతారు. కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు కావచ్చు. సంపాదించుకున్న వాళ్ళు ఏమైతారో మనం అర్థమైతేనే ఉన్న చిన్న చిన్న కమిషన్లు పిలిస్తే వాళ్ళ ముందర చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం వస్తున్నది. అంతకన్నా సిగ్గుచేటి ఏముంటది? మనం ఏం తింటామండి? మనం చచ్చిపోతే మనకి ఎంత భూమి కావాలి? లక్షలాది కోట్లు ప్రజా సొమ్మును దోచుకొని చేసేది ఏమున్నది? ఎంత విలాసవంతంగా జీవించినా ఒకనాడు భయంకరమైనటువంటి చావు చావాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రజలతో సంబంధం లేకపోతే, న్యాయబద్ధంగా నిలబడబోతే. చరిత్ర మనకు అనేక సమాధానాలు చెప్పింది. కాబట్టి ఈ దోసుకొని దాచుకునేటటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఒకటే బిడ్డ ఉన్నది, ఎందుకండి నీ అమ్మ 100 కోట్ల రూపాయలు ఏం చేసుకుంటావు? ముఖ్యమంత్రి అయిపోయినావు కదా, ఇంకా ఎందుకు నీకు ఇంకా అత్యాశ?
పేద ప్రజలను చంపుతా ఉంటే, పేద ప్రజలను కొడుతా ఉంటే, ఆ పేదరికం నుంచి వచ్చినా అని చెప్పుకున్నటువంటి వాడిని ముఖ్యమంత్రి కాగానే అన్ని మర్చిపోయినావా? కాబట్టి నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? ఇంకో 2 రోజులు ఉంటావు, ఇంకో 2 సంవత్సరాలు ఉంటావు. తర్వాత ఏమైంది? ఇంకా 10 ఏళ్ళు ఉంటాడట. ఇంకో ఆయన చెప్పుకుంటే అవుతుందండి. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద ఆయన రోజు కేబీఆర్ పార్క్ లో తిరుగుతాడు, నమస్తే ఓడి పెడతాడు. ఎక్కడ పోయిండు? కట్టెలు పెట్టి అన్ని చూపించిండు కదా. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పెద్ద ఆయన ఇవాళ ఎక్కడ ఉంటున్నాడు మనం చూస్తున్నాం కదా. పీసీ ఘోష్ కమిషన్లు ఎవడో పిలిస్తే 100 దగ్గర చేతులు కట్టుకుంటాడు. అట్లాంటి కమిషన్లు ఇన్ని వేసిండు ఆయన. రాజకీయ కుట్రున్నదా కుట్రలేదా ఇవట్టే పిలుస్తానా అనేది అప్రస్తుతం. అయితే పీసీ ఘోష్ పిలిచినప్పుడు నువ్వు రావాల్సి వచ్చింది కదా. ఎందుకు వచ్చినావు? రాకుంటే ఏమైతే నువ్వు తప్పే చేయలే కదా. చట్టం కాబట్టి చట్టం అనేటువంటిది అంత బలీయమైనటువంటిది, న్యాయస్థానాలు అంత బలీయమైనటువంటివి. ప్రజలు అనేటువంటి వారు అందరికన్నా బలవంతులు. అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికారాన్ని చెలాయించాలని చూస్తే గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు పరిస్థితి తెలుసు కదా. గుండు కొట్టేసి ఆడ వారితో ఏమైతే తెలుసు కదా. అట్లాంటి బతుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ప్రజల కోసం పనిచేసేవాళ్ళ చరిత్రలో మిగులుతాడు. చాలా మంది ప్రజానాయకులు మనం చూస్తున్నాం. ఒక ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కారణం ఏంది? ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కారణం ఏంది? ఎవడైతే ప్రజల కోసం పరితపించిండో, సమాజమే దేవాలయం అని చెప్పి ఎవడైతే ఆలోచన చేసిండో వాడు మిగిలిండు. కాబట్టి ప్రజారంజకమైనటువంటి పాలన చేసే దిశగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లు దండుకొని మూటలు కట్టుకునే బదులు, మూటలు మోసే బదులు, నువ్వు అన్నట్టు 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలు ఉండి ఎవడంత అంటాడు. నువ్వు ప్రజల కోసం పనిచేస్తే మేమందరం ఓటేసుకోలేము కదా. ప్రజలు ఓట్లేస్తారండి. ఒక్కసారి 5,000 ఇస్తావు, ఒకసారి 10,000 ఇస్తావు, ఎప్పటికి ఇవ్వలేవు. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను గద్దె దించుతారు. అనేక రాష్ట్రాల్లో ఎట్లా గద్దెలు దిగుతారో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ కుమ్మెర సంఘటనతోనైనా ప్రభుత్వంలో కనువిప్పు రావాలి. ఇలాంటి సంఘటనలు మంచిది కాదు. తల్లి ఎవరైనా తల్లేనండి. ఆ తల్లి ఎస్సీ అయితేంది, బీసీ అయితేంది, ఎవడైతేందండి, అందరికి ఒకటే రక్తం, అందరిది ఒకటే జీవం. ఆ బిడ్డను కాలుతో తొక్కి చంపుతుంటే కూడా ఆ రాత్రి వాడిని అరెస్ట్ చేసి అట్లాంటి సంఘటన మీద వాడిని 10 మందిలో వాడిని ఏదో చేయాల్సినటువంటి పరిస్థితి పోయి ప్రజా సంఘాలు ఏకమై నిన్ను ఏమి ఇబ్బంది పెడతాయో అని చెప్పి తెలిసినప్పుడు ఇప్పుడు నువ్వు మెల్లగా తీర్పాటుగా వాళ్ళని తీసుకొచ్చి మంచిగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించి తీసుకుపోయి దాన్ని పడేసాం. ఏముంది అంతా నీ వాళ్ళే కదా. వాడిని కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు వాడిని అడిగేటోళ్ళు. కానీ చచ్చిన బిడ్డ వస్తుందా? ఎస్సీ అయితే బీసీ అయితే ఒక తీరు, అగ్రవర్ణాలకు ఒక తీరు ఉంటుందా? ఇది మంచిది కాదు. నేను కులాల పేరిట మాట్లాడడం కూడా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా ఇది కులాల పేరిట జరుగుతున్న మారణ హోమం కాబట్టి కులాల పేరు చెప్పుకొని పదవుల్లోకి వచ్చిన ఈరోజు ఓ డిప్యూటీ సీఎం కానీ మన మంత్రులు, మీరు చెప్పిన మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఉన్నారు కదా. ఇందులో ఈ ఎస్సీ బీసీ మంత్రులు ఎందుకు దీని మీద మాట్లాడలేదు? ఎందుకని మీరు దీనికి ఏమనిపిస్తుంది? ఏంటంటే డిప్యూటీ సీఎం గారు బాగా జ్ఞాపకం చేశారు. డిప్యూటీ సీఎం గారు ఒక మంచి పద్ధతి మనిషి అని అనుకుంటాం. ఆయన మాట్లాడు అసలు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు వారి సామాజిక వర్గానికి సంబంధించిన నాగర్ కర్నూలు ఎంపీ గారు మల్లు రవి గారు మల్లు రవి గారు చేస్తున్నారు. శంకరయ్య అక్కడనే ఉన్నాడు, పక్కనే షాద్నగర్నే ఉన్నాడు. శంకరన్న మాట్లాడు, రవణ ప్రతి దానికి మైక్ పట్టుకొని మాట్లాడాడు. కనపడతలేరు. డిప్యూటీ సీఎం గారు బలహీన వర్గాల సమస్యల మీద ఏనాడు మాట్లాడారు వారు. ఈ గౌరవ మంత్రులు, ఇప్పుడు నేను చెప్పిన మంత్రులు వారు ఏం మాట్లాడారు. కాబట్టి రాష్ట్రంలో ఏ విధమైన రేవంత్ రెడ్డికి ఇంతగానం భయపడుతున్నారు. ఏమో మరి పదవి పోతుంది కదా. పదవి పోతుందండి. అసలు పదవి చచ్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో, జాతీయ పార్టీలో ఎవరికి వాళ్ళు స్వతంత్రులు అని చెప్తుంటారు కదా. ఇది మరీ ప్రాంతీయ పార్టీ కంటే దారుణంగా ఎట్లా తయారైందంటారు? ఇంత భయంతో ఎందుకు వీళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు? అది ప్రజలు గమనించాలి. ప్రజలు తప్పనిసరిగా గమనించాలి. డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి కావాలని కలగన డిప్యూటీ సీఎం గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ చచ్చిపోతే ఇంతవరకు మాట్లాడతారు. ఇంతమంది నేను చెప్పినట్టుగా మా శంకరన్న మాట్లాడుతారు. దురదృష్టం. ఏం పరిస్థితి, ఎక్కడున్నాం మనం? ఒక అరాచకమైనటువంటి వ్యవస్థలు బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు చెప్పినట్టుగా పోలీసు ఖమ్మంలో 1000 మంది బలహీనులను, గుడిసెలను జేసీబీలను పెట్టి తొలగించారు. 3 మంత్రులు ఉన్నారు. ఒక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఒక సీనియర్ మోస్ట్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళు 3 ఉన్నాక పేదల పరిస్థితి అట్లా జరుగుతుందంటే దీన్ని ఏమనాలి? అరాచకమైన ప్రభుత్వం కొనసాగుతున్నది అంటున్నాం కదా. వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు. ఆయన బిడ్డ పెళ్లి చేస్తే 200 కోట్ల సెట్టింగ్ పెట్టడానికి ఈ ప్రజల గురించి ఏం తెలుస్తుంది? ఎవరు బిడ్డ పెళ్లి చేస్తే? ఆయన చేసిన గారు రెవెన్యూ మంత్రి గారు అంతకుముందు గొప్పగా చేసుకోవాలి, నాకు అభ్యంతరం లేదు. 200 కోట్ల పెట్టి సెట్టింగ్ పెట్టిండని అన్న విన్నాం మేము. నాకు కూడా ఫోన్ చేసినప్పుడు రమ్మని, నేను కూడా పూర్వాశ్రమం లక్కనే నేను పోలే. అట్లాంటి వాడికి నేను పోను. 200 కోట్లకు మీరు పోరు చెబుతున్నా. నేను పెద్ద బాహుబలి లాంటి సెట్టింగ్ పెట్టి చేసినటువంటి వాడికి సామాన్య ప్రజల గురించి ఏం తెలుస్తుంది? మా బట్టన్న ఇంతో అంతో
పేద ప్రజల మీద అవగాహన వాడు, చదువుకున్నాడు, క్వాలిఫైడ్ అని బట్టన్న గురించి అనుకుంటే బట్టన్న మౌనం అయిపోయాడు. పొన్న ప్రభాకర్ ఉద్యమాల నుంచి వచ్చిన మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. ప్రభాకర్ అని ఒకనాడు ఒక మాట మాట్లాడు, రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అమానవీయ సంఘటనల మీద మాట్లాడు, చచ్చిపోతుంటే మాట్లాడు. కనీసం పరామర్శలు లేవు కదా. ఏమున్నది, మా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ అంతా కలిసి పోటీ చేసిన వాళ్ళమే కదా మేమందరం. నా మిత్రుడే కదా. ఒకనాడు పాపం లక్ష్మణ్ మాట్లాడు, కష్టపడి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి చాలా సంతోషపడుతున్నాం. అదృష్టం వచ్చింది, చాలా సంతోషపడుతున్నాం. కానీ లోపలన్నా అన్నా మరి కష్టం ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి నువ్వన్నా చెప్పి మేనేజ్ చేసుకొని లక్ష్మణ్ జీ అని ఒకనాడు పోయి చూసి రావాలి కదా. పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డి? తప్పనిసరి పోవాలి. అరే మా నిరంజన్ మేండు, ఇంత గొప్పగా నిరంజన్ బీసీ కమిషన్ కు అంత రాజ్యాంగబద్ధ అవి లేకున్నా లెటర్ రాసిండు, పోయిండు, నాకు నివేదిక ఇవ్వమని కోరుతున్నాడు. మొదటి నుంచి నిరంజన్ గారు ఆల్రెడీ ఈయనకు ఎక్కడ తప్పులు చేస్తే అక్కడ వెతికి చూపెడుతున్నాడు, ఇది తప్పని చెప్తున్నాడు. మంత్రులు కాకుండా ఏంటంటే పాపం నిరంజన్ జీ బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు, చాలా సంతోషం. పెద్ద ఆయన రాజ్యసభ కావాల్సిన గాంధీ భవన్ కులగణన విషయంలో కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది ఒక పెద్ద కుట్రది కదా. నిరంజన్ జీ రాజ్యసభలో ఎమ్మెల్సీ కావాలి, 40 ఏళ్ళు పార్టీని పట్టుకున్నాడు, సీనియర్ మోస్ట్ నాయకుడు గాంధీ భవన్ ఎవరు లేకుండా ఆయన ఉండేటోడు. అట్లాంటి పెద్ద మనిషిని ఒక రాజ్యసభ సభ్యుడిగా పంపాలి. ఆయనకి ఏంది, గాంధీ భవన్ కు రావద్దు, రాజ్యసభకు పోవద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి పాపం పెద్ద మనిషిని అడగూసే బీసీ కమిషన్ ఇచ్చేసారు, స్టాంపు చేసేసారు. ఆయన నిబద్ధత నిజాయితీ గలవాడు కాబట్టి మొన్న కులగణన విషయంలో మాట్లాడిండు, కుమ్మర సంఘటనలో పోయి వచ్చిండు. కానీ ఆయన పరిధి చాలా చిన్నది. కాళేశ్వరం విషయంలో కూడా మాట్లాడాడు. హుస్సేన్ సాగర్ జత్త కూడా వెంటనే రిపోర్ట్ అన్నాడు. ఆయనకు పవర్ ఉన్నదా లేదా చూస్తాడు, రాస్తాడు. కానీ ఆ నిబద్ధత గొప్పది కదా, ఆ నిజాయితీ గొప్పది కదా. కాబట్టి నిరంజన్ గారిగా ఉన్నటువంటి ఒక బాధ్యత మంత్రులకు, ఈ వ్యవస్థకు ఎందుకు లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. బట్టికి గానీ అందులో ఉన్న సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నిరంజన్ గారు పదవుల్లో ఉన్నాడు కదా, పదవిలో ఉండగానే మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి ఆయన కనీసం ఆదర్శంగా తీసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే మా బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ గోపిశెట్టి నిరంజన్ గారిని ఆదర్శంగా తీసుకోమని చెప్పి నేను చెప్తున్నా. నిజాయితీ లేకపోతే ఎట్లండి? ఏ పదవిలో ఉన్నా పదవికి వన్న చేసే విధంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. అధికారం ఎంత పరిమితమైందని చూడకుండా, అధికార విస్తృతి కూడా తెలుసుకోకుండా నిరంజన్ గారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది పడితే అంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు. నిజంగా కూడా ఈ వేదిక ద్వారా, సోషల్ పోస్ట్ ద్వారా గోపిశెట్టి నిరంజన్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మీ కార్యాచరణ ఇట్లే కొనసాగించండి, మీరు చరిత్రలో మిగులుతారనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు బీసీ ఎవరు, మన రేవంత్ రెడ్డిని ఒక బీసీ రేవంత్ నేత అంటున్నారు, రేవంత్ ముదిరాజ్ అంటున్నారు, రేవంత్ గౌడ్ అంటున్నారు, రేవంత్ మాదిగా, రేవంత్ ఉద్దీన్, ఇన్ని పేర్లు అంటున్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్కు ఇంత సంఘటన జరిగినప్పుడు ఈ బీసీ సంఘాలు కానీ, బీసీ నేతలు కానీ, పిసిసి అధ్యక్షుడు మేము బీసీలను పెట్టాము అంటున్నారు. మరి బీసీలను నాయకులను పెడితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? ఈ సంఘటన ద్వారా ఏం తెలియజేస్తున్నట్టు, బీసీలకు ఏమర్థమైనట్టు, బీసీ నాయకులు ఏం చేస్తున్నట్టు? ఈ విషయం కాంశీరామ్ గారు ఎప్పుడో చెప్పారు. చెంచా యుగం అనే పుస్తకంలో రాసిండు. ఓకే, చెంచాగాన్లని ఎప్పుడో రాసిండు. చెంచా యుగం, చెంచాగాన్లని రాసిండు ఆయన. అందుకే బహుజన సమాజ్ పార్టీ అని పెట్టి బహుజనులం అంతా సంఘటితం కావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన రాజ్యం మనమే ఏలుకోవాలన్నాడు. అంతకన్నా ముందే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యూయెన్సీ అనేది వీళ్ళలో చైతన్యవంతం వచ్చేంత వరకే తప్ప ఈ చైతన్యం వచ్చిన తర్వాత మళ్ళీ స్వతంత్రంగా ఉండాలి అన్నాడు. రిజర్వేషన్లు ఉండద్దు అన్నాడు. తర్వాత ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కూడా వద్దని చెప్పి వారు అన్నారు. ఎందుకన్నారంటే ఒక తరం ఎదిగిన తర్వాత మరొక తరాన్ని ఎదిగించేటటువంటి శక్తి వీళ్ళకి వస్తుందని చెప్పి ఆయన ఎదురు చూసిడు. ఆయన కన్నా కళలు నిజమైతే లేవు, ఈయన గల కళలు ఈయన ఏమన్నాడు, చెంచా యుగమే అయిపోయింది. ఈయన ఊహించింది నిజమైంది, ఆయన ఊహించింది నిజంగా. కాబట్టి ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉండవచ్చండి. మనం గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళని చూసినాం. కాంగ్రెస్ పార్టీలో చాలా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నిలదీసినటువంటి ఆయన గౌరవించేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఎవరన్నా అట్లా అడిగితే ఈ వ్యతిరేకంగా ఉండేవాడు కాదు. మరి ఆయన చెప్పేది కరెక్ట్, చేయమని చెప్పేది. బీసీ కమిషన్ నేను సభ్యుడిగా ఉన్నప్పుడు అనేకమైన విషయాలు నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పేది కరెక్ట్, నీ పని నువ్వు చేసుకోవాలి. ఇతరులు వచ్చి చెప్పినా కానీ నేను ఆయన చెప్పినా బాబు నేను మెంబర్నే. అప్పుడు జస్టిస్ దాలో సుబ్రహ్మణ్యం గారు ఉండే అయినప్పటికీ ఆ చైర్మన్ గారు జడ్జి కాబట్టి చాలా రిజర్వ్డ్ ఉండేవాడు. ప్రజలంతా నన్ను అప్రోచ్ చేయవాళ్ళు. కొన్ని నాయకులు కొంతమంది నా మీద ప్రెషర్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి మీద చెప్తే నో ఆ జాతికి అన్యాయం జరిగే ప్రయత్నం ఏం చేయొద్దు, నీ పని నువ్వు చేసుకోవాలి. కాబట్టి అలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పెదవులు మూసుకుంటారు. మేమేం చేయాలి?
కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచన చేసుకొని ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలి, ఎలాంటి వారికి ఓటు వేయాలని తెలియకపోతే 42% రిజర్వేషన్లు రావు, ఉన్న 22 కూడా పోయినాయి. ఇవాళ స్వతంత్రంగా ఎక్కడ పడితే అక్కడ కొంతమంది మన వాళ్ళు నిలబడ్డారు కాబట్టి వీడు ఇచ్చిన రిజర్వేషన్ల కన్నా ఎక్కువ గెలిచింది మనోళ్ళు. కానీ నువ్వు ఇస్తాన రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు ఎన్నికలను బహిష్కరించాలని సంఘటితంగా మనం ఎందుకు కాలేకపోయినాం? నాలాంటి వాడు ఎవడన్నా ఒకటి మాట్లాడితే వీడు వితండవాది, వీడికి పదవి పోయింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను పదవులు ఉన్నప్పుడు ఏమన్నా భజన చేసిన? నేను కేసీఆర్కి ఏం భజన చేయలే కదా. చూడండి, నేను ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా చూసుకోపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి కదా. బీసీ కమిషన్ సమూలంగా మార్చాలి, చట్టాన్ని మొత్తం మార్చాలని చెప్పి అన్ని రాష్ట్రాల కంటే కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కేసీఆర్కు రాసిన, ఈయనకు రాసిన. ఆయన చేయలేదు, ఈయన చేయలేదు. ఈయన చెత్తబుడ్ల పడేసాడు, ఉన్న నన్నే తీసే ప్రయత్నం చేసాడు. ఏం పర్వాలేదు, నాకేం ప్రాబ్లం లేదు. పని చేసేవాడికి పదవి ఎందుకు? పని చేయాలని తలంపు ఉన్నటువంటి వాడికి ఇప్పుడు నేను ఏ పదవులు ఉన్నాను మీరు నన్ను పిలిచారు? వందల మంది రోజు తెల్ల పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకున్న ఎడబేండు. అంటే మీరు కూడా నిజాయితీ ఎవరి దగ్గర ఉన్నదో, ధర్మంగా ఎవరు ఉంటారో చూస్తారు కదా, సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉన్నదో చూస్తారు కదా. కాబట్టి నేను ఒకటే అంటున్నది ఏంటంటే, నాయకులు అనేటువంటి వాళ్ళు నిబద్ధతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త తరం రావాలి, ప్రశ్నించే వాళ్ళు రావాలి. ప్రశ్నించినంత కాలం మనం నిర్జీవంగా ఉంటాం. ప్రశ్నించే తత్వం ఉన్నవాడే ప్రజాస్వామ్యవాదం చెప్పి మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిండు. ప్రశ్నించిండు కాబట్టి ఇవాళ ఆయన విగ్రహం పెట్టుకుంటున్నాం, ప్రశ్నించిండు కాబట్టి అంబేద్కర్ గారిని పెట్టుకుంటున్నాం. మన రాజ గురువులుగా, మన కుల గురువులుగా, వాళ్ళను సామాజిక గురువులుగా కొలుస్తున్నాం. కాబట్టి ఆ తత్వాన్ని మర్చిపోవద్దు. గత చరిత్ర ఏంటి, సిద్ధాంతం ఏంటి, సిద్ధాంత భావజాలం ఏంటి, సిద్ధాంత భావజాల వ్యాప్తికి ఏ విధంగా ఆ నాయకులంతా ఎట్లా పనిచేసిండ్రు, స్వాతంత్రానికి ముందు దాస్య శృంఖలాలను తెంచుకొని గులాంగిరి లాంటి నవల రాసి సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి ఆ మహానుభావుడు మన కళ్ళ ముందు ఉన్నాడు కదా. ఎన్ని అవమానాలు పడ్డటువంటి బాబాసాహెబ్ మన కళ్ళ ముందు రాజ్యాంగాన్ని ఇచ్చి దీన్ని ఉన్నది అమలు చేయించుకోరా అని చెప్తున్నాడు కదా. కాబట్టి అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. అమలు చేయనప్పుడు ఆ ప్రభుత్వాలను ఎట్లా గద్దెదించాలో కూడా ఆలోచించుకోవాల్సినటువంటిది మనమే అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా విషయాలు చెప్పారు ఇలా మా దగ్గరికి వచ్చి. సో ఇది ఈరోజు కృష్ణమోహన్ గారి ఆవేదన, ఆవేశము, ఆగ్రహం. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతలు లేవు. ఇక ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే వరకు వెళ్ళారు ఆయన. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నది అనేది మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, బీజేపీ నాయకులు ఏం చేస్తారు, గెలిచిన ఎంపీలు 8 మంది ఏం చేయబోతున్నారు, ఈ రాష్ట్రంలో దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఏ రకంగా చైతన్యం పొందనున్నాయి, ఇవన్నీ రానున్న కాలంలో చూద్దాం. సో మరొక గెస్ట్ తోటి మళ్ళొక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.